అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో లాంగ్ చైన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అండ్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ గైస్, 2024లో కంపల్సరీగా నేర్చుకోవాల్సిన స్కిల్ ఏమైనా ఉందా అంటే అది లాంగ్ చైన్ మాత్రమే. ఏఐఎంఎల్ కోర్ కూడా కాదు. ఎందుకంటే మీరు ఏఐ అండ్ ఎంఎల్ టు ద కోర్ మోడల్స్ని క్రియేట్ చేసేంత వరకు నేర్చుకున్నా సరే దానివల్ల మీకు డైరెక్ట్గా ఉండే ఉపయోగం తక్కువ. మేబీ మీకు కంపెనీస్లో జాబ్స్ వస్తాయి అండ్ దాట్స్ హౌ మేబీ యూ కెన్ గ్రో. బట్ మీకు మీరు సొంతంగా ఈ మోడల్స్ని చాట్ జీపీటీ లాంటి ఎల్ఎల్ఎమ్స్ని క్రియేట్ చేయలేరు. బికాస్ ద కంప్యూట్ కాస్ట్ ఫర్ దాట్ టు కైండ్ ఆఫ్ ట్రైన్ అండ్ ఇన్ఫర్ ఫ్రమ్ ఈజ్ వెరీ వెరీ హై కాదు, వెరీ వెరీ హై. బట్ లాంగ్ చైన్ బేసిక్గా లెట్స్ అండర్స్టాండ్ వాట్స్ లాంగ్ చైన్. దాన్ని బట్టి మీకు ఎందుకు లాంగ్ చైన్ ఈ కోర్ ఏఐఎంఎల్ నేర్చుకోవడం కంటే ఇంపార్టెంట్ అని మీకు అర్థమవుతుంది. సో లాంగ్ చైన్ అనేది ఇట్స్ అ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ దేనికి? ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ టు బిల్డ్ అప్లికేషన్స్, ఓకే, టు బిల్డ్ ఆర్ టు క్రియేట్ అప్లికేషన్స్ యూజింగ్ LLMs, ఓకే, అప్లికేషన్స్ యూజింగ్ LLMs, ఓకే. LLM అంటే ఏంటి? LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఓకే. సో మన చాట్ జీపీటీ కావచ్చు, ఓపెన్ AI వాళ్ళది, ఆర్ లామా అవ్వచ్చు, మెటా వాళ్ళది. ఈ విధంగా మనకి బోల్డ్ అన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇవాళ మార్కెట్లో ఉన్నాయి కదా. మేబీ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అప్లికేషన్ మీకు మల్టిపుల్ LLMs వాడాల్సిన అవసరం రావచ్చు ఆ కేసులో. కానీ లేదా లెట్స్ సే మీరు ఒక చాట్ బాట్ క్రియేట్ చేస్తున్నారు, ఓకే, చాట్ బాట్ ఫర్ యువర్ కంపెనీ, ఓకే. కానీ ఈ చాట్ బాట్ ఫర్ యువర్ కంపెనీ బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు డెఫినెట్లీ ఓపెన్ AI వాళ్ళ చాట్ జీపీటీ వాళ్ళ APIsని వాడుకుని డైరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకుని ఆ LLM వాడి చాట్ జీపీటీని బిల్డ్ చేయొచ్చు, చాట్ బాట్ని బిల్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ చాట్ బాట్కి ఆర్ ఈ చాట్ బాట్ వాడుతున్న ఓపెన్ AI వాళ్ళ LLMకి మీ కంపెనీ డేటా గురించి ఏమీ తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పన్నా అంటే లెట్స్ నేను ఒక ఫుడ్ డెలివరీ యాప్ని రన్ చేస్తున్నాను అండ్ నా ఫుడ్ డెలివరీ యాప్లో లెట్స్ మీరు 30 minutes లోపు ఆర్డర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఓకే. బట్ ఈ ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీకి తెలియదు. బికాస్ ఇది నా కంపెనీ యొక్క ఒక పాలసీ, ఒక ఇన్ఫర్మేషన్. వై వుడ్ ఎనీ LLM నో అబౌట్ దిస్ కదా. సో ఇటువంటి మీ కంపెనీ ఇంటర్నల్ డేటా విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ చాట్ జీపీటీకి కానీ ఆర్ ఎనీ LLMకి తెలియదు. కాబట్టి ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు డైరెక్ట్లీ యూజ్ APIs అండ్ బిల్డ్ ఇట్ ఫర్ యోర్ డేటా. సో కస్టమ్ డేటా మీద దాన్ని ట్రైన్ చేయడం ఇట్స్ అగైన్ అ హోల్ డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి మీరు ఈ లాంగ్ చైన్ని వాడచ్చు. లాంగ్ చైన్లో ఏంటంటే మీరు ఈ LLMని వాడుతూనే కావాల్సిన డేటాని ఈ డేటా సోర్స్ నుంచి కూడా రిట్రీవ్ చేసుకుని కావాల్సినట్లుగా ఆన్సర్స్ని ఇవ్వచ్చు, ఓకే. దాట్స్ వన్ మోర్ అప్లికేషన్. నాట్ జస్ట్ దాట్, లెట్స్ సే ఐఎమ్ బిల్డింగ్ అ యాప్. ఈ యాప్లో ఏంటంటే నా కరెంట్ లొకేషన్లో టెంపరేచర్ ఎంత ఉందో చెప్పాలి, ఓకే. వన్ థింగ్ ఈజ్ ఓపెన్ AI APIsకి నా లొకేషన్ తెలీదు. అట్ ద సేమ్ టైం లెట్స్ లొకేషన్ తెలిసింది హైదరాబాద్ అని చెప్పి, ఓకే. హైదరాబాద్లో టెంపరేచర్ ఎంత ఉందో కూడా తెలియదు, అంతే కదా. సో ఇట్ డస్ నాట్ నో ఎనీ ఆఫ్ ద లైవ్ డేటా. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు? సో మనకి లొకేషన్ని ఇవ్వడానికి ఒక API ఉంటుంది. ఆ లొకేషన్లో కరెంట్, ఓకే, లైవ్ టెంపరేచర్ ఇవ్వడానికి గూగుల్ వాళ్ళవో ఎవరో, ఓకే, APIs ఉంటాయి, ఓకే. నౌ మీరు ఓపెన్ AI LLM చాట్ జీపీటీ APIని వాడాలి, ఈ లొకేషన్ APIని వాడాలి, టెంపరేచర్ APIని వాడాలి. ఈ 3 APIsని కలిపి మీరు అప్లికేషన్ బిల్డ్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది, ఓకే. మీరు లాంగ్ చైన్ లేకుండా కూడా ఈ పని చేయొచ్చు, బట్ కొంచెం కష్టం అవుతుంది. సో లాంగ్ చైన్ అబ్స్ట్రాక్ట్స్ అవుట్ ద కామన్ స్టఫ్, ఓకే, అండ్ మీకు ఒక కామన్ ఇంటర్ఫేస్లా క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఇలా మల్టిపుల్ APIsతో ఇంటరాక్ట్ అయ్యి ఫైనల్గా మీకు అవుట్పుట్ ఇవ్వడానికి కూడా లాంగ్ చైన్ పనికొస్తుంది, ఓకే. సో లాంగ్ చైన్లో మనకి బేసిక్గా మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్ డీల్స్ విత్ LLM, ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్, ఓకే. దాంతోపాటు ప్రాంప్ట్స్ ఉంటాయి కదా.
అంటే మనం ఆ చాట్ జీపీటీకి కానీ ఎల్ఎల్ఎం కానీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని ప్రాంప్ట్ అంటాం. ఓకే, ఆ ప్రాంప్ట్స్ టెంప్లెట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు సో దట్ యు ఆర్ నాట్ హార్డ్ కోడింగ్ ఎనీథింగ్. ఓకే, దాంతోపాటు మీరు దీంట్లో చైన్స్ ఆర్ ఏజెంట్స్ని బిల్డ్ చేయొచ్చు. ఐ టెల్ యూ వాట్ దే ఆర్. సి, ఇక్కడ మనకి వీ హ్యావ్ దీస్ 3 APIs కదా. ఫస్ట్ ఈ ఏపీఐని కాల్ చేయాలి, తర్వాత దీన్ని కాల్ చేయాలి, దీంట్లో వచ్చిన రెస్పాన్స్ని దీనికి పంపించాలి, దీన్ని కాల్ చేయాలి, దీని రెస్పాన్స్ మళ్ళీ దీనికి పంపించాలి, ఒక సెంటెన్స్ని ఫామ్ చేసి మనకు ఫైనల్గా అవుట్పుట్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ చైనింగ్, యాక్చువల్లీ చైనింగ్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్ కాంపోనెంట్స్. సో ఆ చైనింగ్ కూడా ఈ లాంగ్ చైన్ ద్వారా చాలా ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత బిల్డింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి? సి, ప్రతి ఎల్ఎల్ఎంకి రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది కదా, దే కెన్ రీజన్ అవుట్ స్టఫ్ కదా. సో ఈ 3 టూల్స్ నా దగ్గర ఉన్నాయి, ఈ 3 APIsే నా దగ్గర ఉన్న టూల్స్. ఓకే, వాటిని వాడి నాకు సో అండ్ సో రెస్పాన్స్ కావాలి సో అండ్ సో క్వశ్చన్కి అంటే చాట్ జీపీటీ ఆర్ ఆ ఎల్ఎంఏ, ఇట్ డిపెండ్స్ అగైన్. సి, నేను చాట్ జీపీటీ మీకు తెలుసు కాబట్టి ఆ పదం వాడుతున్నాను. ఓకే, ఎనీథింగ్ అవ్వచ్చు. బట్ సి, ఆ ఎల్ఎల్ఎంకి మీరు డైరెక్ట్గా ఇది నా దగ్గర ఉన్న టూల్స్, ఇది టూల్ 1, ఇది టూల్ 2, ఓకే, ఇది టూల్ 3, ఈ 3 టూల్స్ ఉన్నాయి. నీకు కావాల్సినట్టుగా నీ లాజిక్ని వాడి దేన్ని ఫస్ట్ కాల్ చేయాలి, దేని అవుట్పుట్ని ఎలా తీసుకుని ఎలా ఇవ్వాలి బయటికి అనేది నువ్వే చూసుకో అని చెప్తే ఆ ఏజెంట్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ఎల్ఎల్ఎం లాజిక్ ఫస్ట్ దేన్ని కాల్ చేయాలి. ఓకే, మనకి ఈ రెస్పాన్స్ వచ్చింది, దీంట్లోంచి ఈ రెస్పాన్స్లో ఉన్న ఏ పారామీటర్ని తీసుకోవాలి, ఓకే, ఆ పారామీటర్ని తీసుకుని మళ్ళీ మనం నెక్స్ట్ ఏపీఐకి ఏ విధంగా ఇవ్వాలి, ఇన్పుట్ సీక్వెన్స్ ఏంటి, అదంతా కూడా ఏజెంటే ఆటోమేటిక్గా చూసుకుంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ మన లాంగ్ చైన్ అనమాట. ఏంటి, ఎల్ఎల్ఎంతో డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు, దాట్స్ ద సింప్లెస్ట్ అప్లికేషన్. ప్రాంప్ట్ టెంప్లెట్స్, చైనింగ్, ఏజెంట్స్ అండ్ ఇందాక చెప్పిన కస్టమ్ డాక్యుమెంటేషన్. సో మీ కస్టమ్ డేటాతో ట్రైన్ చేయాలి అనుకుంటే మీరు సెపరేట్గా ట్రైన్ చేయట్లేదు, మీరు బేసిక్గా ఇండెక్సెస్ని ప్రొవైడ్ చేసి, ఓకే, ఇండెక్సెస్ కెన్ బి యువర్ యాక్చువల్ డాక్యుమెంట్ డేటా, ఇట్ కెన్ బి వెక్టర్స్, ఎంబెడింగ్స్, ఏదైనా అవ్వచ్చు. దాంతో డైరెక్ట్గా మీరు ఎల్ఎల్ఎంని క్వెరీ చేయొచ్చు అనమాట. ఓకే, దట్స్ హౌ లాంగ్ చైన్ వర్క్స్. నాకైతే పర్సనల్గా మీ అందరికీ లాంగ్ చైన్ని కంప్లీట్గా A to Z నేర్పించాలనే ఉద్దేశం ఉంది. బట్ మీకు కావాలో లేదో, మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం, లేదు అనుకుంటే ఇట్స్ ఫైన్, ఐ మీన్. ఓకే, సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.